ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. బాగున్నారా? రోజు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతసేపు చేసుకుంటున్నారు? రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు సంఘానికి ఆరాధనకు క్రమంగా సంఘ కూడికలకు వెళ్తున్నారా? అలాగ వెళ్ళండి. సంఘ కూడికలకు వెళ్ళడం ద్వారా మనం ఎంతో దీవించబడతాము. అది దేవుని నియమం. కొందరు మానుకొనొస్తున్నట్టుగా మానుకొనవద్దని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి క్వైట్యం కలిగి ఉండాలి. ప్రభువును స్తుతించి ఓ పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేసుకొని ఉదయకాలం దేవునితో గడిపితే దినమంతా కూడా మనము దుష్టుని జోలికి పోకుండా ఉంటాం. దేవునితో ప్రార్థన చేయవారు పాపం చేయరు. కనుక ఉదయకాలం మనం ప్రార్థన చేసుకొని దినమంతా ఉంటేనా ఆ దినమంతా కూడా మనం పాపం చేయకుండా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన మాటలు, శరీరం అంతా కూడా పరిశుద్ధంగా ఉంచడానికి ప్రభు ప్రోత్సహిస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమన్నాడు. గనక పరిశుద్ధునితో సహవాసం చేస్తే పరిశుద్ధులం అవుతాం. అందును బట్టి ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధునితో సహవాసం కలిగి దైవ దీవెన పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశము ఆయనతో సాటి ఎవరు? ఎందులో ఆయనతో సాటి ఎవరు? భగవంతుడైన యేసు ప్రభుతో సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం చూసినట్లయితే ఆయనతో సాటి అయిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. పరిశుద్ధ గ్రంథం ఇలా వ్రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి అందైనను నీ వంటి వాడు ఒకడును లేడు. దేవునికి స్తోత్రం. భక్తుడైన సొలొమోను రాజు దేవునితో ప్రార్థన చేసి ఇలాగన్నాడు. అందరూ చూచుచుండగా సర్వ సమాజమంతా పూర్ణముగా ఉండగా దేవుని పాదాల దగ్గర మోకాలను ప్రభును స్తుతించి చేతులు పైకెత్తి, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి అందైనను నీ వంటి వాడు ఒకడును లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ వంటి వాడు ఒక్కడును కూడా లేడు అని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనములో దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని ఇలాగంటున్నాడు. దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి వాడొకడును లేడు. మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు అనే మాట చూస్తున్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనిస్తే కీర్తన గ్రంథం 89వ కీర్తన 6వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడింది. మింటను యెహోవాకు సాటిన వాడెవడు, దైవపుత్రుడు యెహోవా వంటి వాడెవడు. ఇక్కడ చూడండి, ఇంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రుడు యెహోవా వంటి వాడు ఎవడు అనే మాట మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూసినట్లయితే ఆయన వంటి వాడి భూమి మీద ఎవరూ లేరనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తే ఆయన ఎందులో సాటి అయిన వాడు కాడు అనే లోకములో ఒకటి, పవిత్రతలో ఆయన వంటి వాడెవడునూ లేడు. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. యెహోవా, ఏల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. నీ వంటి వాడెవడు? ఏల్పులలో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతలో నీ వంటి వాడెవడయ్యా? అయ్యా, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడయ్యా? నువ్వు మహనీయుడవయ్యా, నువ్వు పూజ్యుడవయ్యా, నీ వంటి వాడెవడున్నాడు భూమి మీద అని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అహరోను, మోసే, మిర్యాము, అలాగనే సర్వ సమాజం, ఇశ్రాయేలు సమాజం అంతా ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఆ దేవాది దేవుని కీర్తించి గణపరుస్తున్నారు. నీతో సమ్మమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు. దేవా, నీతో సమ్మమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నాయనా, నీ వంటి వారెవరున్నారు దేవా అంటున్నాడు. ప్రియులారా, జర్మనీ దేశస్థుడైన వాల్టేరు యేసుక్రీస్తును లేకుండా చేయాలి అనుకున్నాడట. బైబిల్ లేకుండా చేయాలి, ఈ ప్రపంచంలో ఆయన పేరు కానీ బైబిల్ కానీ లేకుండా చేయాలి అనుకొని ప్లాన్ చేసినాడు.
అలా ప్లాన్ చేసి 300 మంది శాస్త్రవేత్తలను పిలిపించి ఒక్కొక్కరికి బైబిల్ కొనిచ్చి ఇచ్చి, ఈ బైబిల్లో మీరు తప్పులు కనుగొనండి, ఒక్కొక్కరు ఒక తప్పు కనుగొనండి 6 నెలలకు. 6 నెలలు మీరు బైబిల్ అంతా పరిశోధించండి, మీకు అనేకమైన డబ్బులు నేను ఇస్తాను, జీతాలు ఇస్తాను అని చెప్పి పంపించినాడు. 6 నెలల తర్వాత అందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత చెప్పండి బైబిల్ ఉన్న తప్పులు అని అంటే వాళ్ళందరూ ఎవరు 299 మంది మౌనంగా ఉన్నారు. ఏం చేయడానికి? అప్పుడు ఒక వ్యక్తి లేచినాడు, అయ్యా ఒకటి చెప్తానన్నాడు. చెప్పు, దానికోసం ఎదురు చూస్తున్నాను, నువ్వైనా లేచినావు, సంతోషం అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా బైబిల్లో భూమి మీద లేకుండా చేయాలంటే, యేసుక్రీస్తు నామం భూమి మీద లేకుండా చేయాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? చెప్పు చెప్పు, త్వరగా చేస్తానన్నా అంట. ఏం లేదు, నీవు కన్య గర్భమున జన్మించాలి. నీవు కన్య గర్భమున జన్మించాలి ఒకటి. రెండవది, సకల మానవుని యొక్క పాప పరిహారార్థమై ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా నువ్వు లోకములకు రావాలి. ఆయన అనేక అద్భుతాలు చేసినట్టు కూడా అద్భుతాలు చేయాలి. ఆయన మాటలో కానీ జీవితంలో కానీ ఏ పొరపాటు లేదు, నీ మాటలో కానీ జీవితంలో ఏ పొరపాటు లేకుండా ఉండాలి. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు, నువ్వు అద్భుతాలు చేయాలి. ఆయన సకల మానవుని యొక్క పాప పరిహారార్థమై తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని కొరడాలతో కార్చినాడు. ఆయన పొందినటువంటి కొరడా దెబ్బలు నువ్వు కూడా తినాలి. కొరడాతో కొడుతున్నప్పుడు ఇలాగుంటాయి, పట్టి తెగిన లాగితే నాగటి సాలవలు దున్నకుంటూ వస్తాయి. అలాగ ఒకటి తక్కువ కొరడా దెబ్బలు నువ్వు 40 తినాలి. అలాగ 40 తిన్నప్పుడు నువ్వు బ్రతుకోవాలి. కనీసం 20-30 దినాలకి చచ్చిపోతారు, కానీ నాగటి సాలవలు దున్నబడాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే సిలువ మోయాలి. 80 అడుగుల బరువున్నటువంటి ఆ సిలువను మోసుకోవాలని పోవాలి. ఆ వీధులలో అనేక మంది అవమానపరుస్తారు, తిడతారు, తర్వాత ఘోరాతి ఘోరమైన నిందలేస్తారు. అవన్నీ కూడా తట్టుకోవాలి. తీసుకుపోయిన తర్వాత కొండ మీదకి ఎత్తుకొని పోవాలి. ఆ కొండ మీద నీవు ఆ ఘోరమైనటువంటి శిలువ మేకులు కొట్టించుకోవాలి. ఆ పక్క ఈ పక్క మేకులు కొట్టించుకొని, కాల్లో మేకులు కొట్టించుకొని ఘోరమైనటువంటి హింస పొంది, ఇంత బాధలు కూడా నీవు యేసుప్రభు పలికినట్టు 7 మాటలు మంచిగా పలకాలి. తండ్రి వీరేం చేస్తున్నావు ఎరగని, చిన్న తప్పు నీకు నచ్చని మాట ఎవరైనా చేస్తే భార్య మీద కోపడతాం. నీకు నచ్చని పని ఎవరైనా చేస్తే పిల్లల మీద కోపడతాం. భర్త మీద, కుటుంబంలో వర్కర్ మీద, ఓనర్ మీద, అందరి మీద కోపడి బూతులు వస్తాయి. మరి ఇంత ఘోరమైన బాధ భరించి సహించి ముఖములో కూడా కోపం లేకుండా శాంతమూర్తిగా ఉండి ఆయన క్షమించినట్టుగానే తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి క్షమించమని చెప్పాలి. అలా చెప్పి 7 మాటల బలికి చనిపోవాలి. అలాగా చనిపోయిన తర్వాత నీవు తిరిగి 3 దినాలు సమాధిలో ఉండాలి. ఆ తర్వాత నువ్వు భూమి మీద ఆ యొక్క సమాధి నుంచి లేచి రావాలి. అప్పుడు నీవు ఈ భూమి మీద బైబిల్ లేకుండా చేయగలవు, యేసు ప్రభు నామం లేకుండా చేయగలవు. అది నీకు సాధ్యమైతే చేయిపు అన్నాడట. ప్రియులారా, ఆ మాట విని ఉస్సురోమని చెప్పి కూర్చున్నాడట. ప్రియులారా, ఈ మహనీయుని వంటి మహనీయుడు పరిశుద్ధతలో కానీ, అలాగనే స్తుతికీర్తనలు బట్టి కానీ, ఏల్పులలో కానీ, అద్భుతాల్లో కానీ వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? కనుక ఈ మహాదేవుని వంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అందుకయే ఈయనతో సాటి అయిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. ఆమేన్. లేఖనములో రాయబడి ఉంది, ఆయనతో సాటి అయిన వారు ఎవరు, ఆయనతో సాటి ఎవరు వస్తారు అని. దావీదు, సొలొమోను రాజు, అలాగనే భక్తులందరూ కూడా, కీర్తనకారులు, అలాగే మోసే, అహరోను, మిర్యాము, సమాజం అంతా కూడా కలిసి ఆ విధంగా పాటపాడి దేవుని గణపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన కంట్లో పరిశుద్ధత, ఆయన నోట్లో పరిశుద్ధత, ఆయన నోటి తర్వాత ఆయన తలంపులలో పరిశుద్ధత, ఆయన శరీరం అంతా పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడై ఈ భూమి మీద పుట్టినాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించినాడు. కనుక పాపము లేని, పాపం ఎరుగని, పాపము చేయనివాడు ఏమన్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో, ఆయన నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా అని సవాలు విసిరినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జవాబు చెప్పడానికి ముందుకు వచ్చినాడు ఒక్కడు కూడా లేడు. కనుక ఆయన పవిత్రతలో ఆయనకు సాటి ఎవరు కూడా లేరు. పవిత్రతలో ఆయనకు సాటి లేరు. ఆయన జన్మలో పవిత్రత, ఆయన జీవితంలో పవిత్రత, ఆయన మాటల్లో పవిత్రత, ఆయన చేష్టల్లో పవిత్రత ఉట్టిపడుతూ ఉంటుంది. కనుక ఇటువంటి మహనీయుడు ఈ ప్రపంచంలో పవిత్రతలో ఆయనకు సాటి వచ్చేవాడు ఎవరు లేరని మనం తెలుసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయనకు సాటి ఎవరు, ఆయనతో సాటి ఎవరు ఈ భూమి మీద? ఒకటి, పవిత్రతలో ఆయనకు సాటి వచ్చేవాడు ఒక్కడు ఈ ప్రపంచంలో లేడు, రాబోడు.
రెండవది, ప్రేమించడంలో ఆయనకు సాటి ఎవరు? ప్రేమించడంలో ఆయనకు సాటి ఎవరు? దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనములో దేవుని సన్నిధిలో రాయబడిన మాట ఇలాగుంది. దేవుని సన్నిధిలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక, ఏ మానవుడు నశించకూడదని ఆయన తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తును లోకానికి అనుగ్రహించినాడు. తన ప్రియకుమారుని ఇచ్చెంతగా ప్రేమించినవాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తన కుమారుని ఇవ్వగాలి అనేది కొదవలు ఎందుకు తీర్చాడు? మనం చూడించినట్లయితే ప్రసంగాలు ఆయన ప్రేమించడంలో ఆయనతో సాటిన వాడు ఎవరూ లేరని మనము దేవుని గ్రంథంలో చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో ఆయన అంతవరకు ప్రేమించినాడు. భూమి మీదకి వచ్చినది మొదలుకొని ఈ భూమి విడిచేంత వరకు అంతవరకు ఆయన ప్రేమించినాడు. ఇప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించినాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆయన తత్వమే ప్రేమ, 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 ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కూడా కొలవలేని ప్రేమ అని మాట చూస్తాం. దేవునికి స్తోత్రం. లాజరు చనిపోయినప్పుడు బేతనియకు యేసు ప్రభు వెళ్ళినాడు. వెళ్ళి ఆయన యేసు కన్నీళ్లు విడిచినాడు. కాబట్టి యూదులు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట, అతనిని ఎలాగో ప్రేమించనో చూడుడి, మహాదేవుడు కన్నీళ్ళు పెట్టనివాడు ఎంతగా ప్రేమించి ఆ కుటుంబానికి కన్నీళ్ళు విడుస్తున్నాడని అనుకున్నారట. కనుక యోహాను సువార్త 11:36లో యూదులందరూ కూడా, బెత్లెహేముకు వచ్చిన వారందరూ కూడా యేసు కన్నీళ్లు పెట్టినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారంట, ఎంతగా ప్రేమించినాడు వీరిని ఆ దేవుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, పిల్లలు ఆడుకుంటూ అరే మా నాయన ఇన్ని తీసుకొని వస్తారా, టౌన్ పోయినాడు అంటాడు. మీ నాయన ఇన్నేనా, మా నాయన ఇన్ని తెస్తారా అని ఇంకొకడు అంటాడు. మీ నాయన ఇన్నేనా, మా నాయన ఇన్ని తెస్తారా అంటాడు. అంటే ఎంత చేతును వెనక్కి పెట్టి అంత దీర్ఘం తీస్తే అంత ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో అని ఎంత దీర్ఘం తీసినా అంతగా అది కూడా తక్కువే. అంతగా ప్రేమించిన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? కనుక ఆయన ప్రేమించటంలో ఆయనతో సాటిన వాడి భూమి మీద ఎవరూ లేరు అనే విషయం గమనించాలి. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం సిందించి నన్ను విమోసించితివే. ఎంతో ప్రేమించి నాకై వచ్చి నాకు రక్తం సిందించి నన్ను విమోచించితే ఇంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారయ్యా? పులిపాక జగన్నాథరావు గారు, బేతల జాన్ గారు, పురుషోత్తమ చౌదరి, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలైన పాటలు రాసినాడు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఎంత చక్కని పాటలు పాడి ఆ దేవుని ప్రేమను ఎంతగా వర్ణించిన కూడా తక్కువే. ఆయన ప్రేమను వర్ణించడానికి మన తరము కాదు. ఎందుకు? ప్రేమ లేని మానవుడు ప్రేమ కలిగిన దేవుని వర్ణించలే. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, రెండవది, ఆయనతో సాటి ఎవరు ప్రేమించడములో? మొదటిది, ఆయనతో సాటి ఎవరు పవిత్రతలో. రెండవది, ఆయనతో సాటి ఎవరు ప్రేమించడములో. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తే లేఖనం ఇలా వ్రాయబడి ఉంది, ఆయన ప్రసంగాలలో ఆయన మాటలతో ఆయనతో సాటిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే ఆయనతో సాటినవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించను
అని అన్నారు. ఈయన మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదు. ప్రియులారా, లేఖనములు మనం గమనించినట్లయితే లేఖనం ఇలా రాయబడి ఉంది. 28వ వచనములో దేవుని వాక్యములో గమనించినట్లయితే 28వ వచనములో దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచు ఈయన మాట్లాడినట్టు భూమి మీద ఎవడనూ ఇంతవరకు మాట్లాడలేదని ఒకరు చెప్పుకున్నారని దేవుని గ్రంథములో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈయన మాట్లాడినట్లు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎన్నడూ మాట్లాడలేదు అని లేఖనములో చూస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయములో దేవుని వాక్యములా రాయబడింది. బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదని. బంట్రోతులు కూడా సైన్యములో ఉన్న వారందరూ కూడా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ ఇంతవరకు మాట్లాడలేదని అనుకున్నారంట. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ వచనములో ఆయన ఏది మాట్లాడినాడో అదే బోధించినాడు, ఏది బోధించినాడో అదే మాట్లాడినాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. లోకములో మానవులు ఇప్పుడు వచ్చే వార్తలకు పొంతన ఉండదు, మానవుల మాటలకు పొంతన ఉండదు. అలాగనే మనుషుల మాటలు, పేపర్లో వచ్చే వార్తలు, టీవీలో వచ్చే వార్తలకు నమ్మడానికి శక్యము కాదు. వాట్సాప్లో వచ్చేవి నమ్మడానికి శక్యం కాదు, యూట్యూబ్లో వచ్చి నమ్మడానికి శక్యం కాదు. ఎన్నో మాట్లాడతారు, అంతలో మాట మారుస్తారు. కానీ ఈ చరిత్ర ఉన్నంతవరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన మాటలు ఒకటి కూడా తప్పిపోదు. యేసు మాటలు ₹1,00,00,000 మూటలు, యేసు మాటలు జీవజలపు ఊటలు, యేసు మాటలు రతనాల కోటలు, యేసు మాటలు మోక్షపు బాటలు, శృతుల పలుకులు, దివ్యజ్ఞాన దీపికలు, మధుర ఫలాలు, పరిమళ పుష్ప స్థానాలు. ఈ మాటలకు సాటిన మాటలు ఏ కూడా లేవు. ఆయన మాట్లాడితే సృష్టి అంతా కూడా కలిగింది 6 దినాల్లో. ఆయన మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఆయన మాట్లాడితే రోగాలు పోయినాయి, ఆయన మాట్లాడితే చచ్చిపోయిన వారు లేచినారు, ఆయన మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన మాట వింటే బ్రతుకుతాడు మనిషి. నరుడు ఈ అన్నముతో కాదు బ్రతికేది, దేవుని నోటి నుంచి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాట భూమిలోకి వెళ్ళింది, ఆ మాట విత్తనమై మొలిసింది, ఆ మాటని పెంచి పెద్ద చేసి ఆహారం ఇస్తుంది. ఆయన నోటి మాటతోనే ఈరోజు ఆహారం అంతా మనం తింటున్నాం. ఆయన నోటి మాట చేతనే సకల మానవులకు ఆహారం భూమి నుంచి పుట్టించినాడు. అటువంటి మహాదేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన మాటలలో, ఆయన ప్రసంగాలకు సాటి వాడి భూమి మీద ఎవరు కూడా లేరు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో. ఈ భూమి మీద ఈ మహాదేవుని మాటలు వింటే సచ్చేటోడు కూడా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఉరి వేసుకుంటూ ఉన్నారు. ఒక ఆయన ఉరి వేసుకుంటూ ఉంటే భక్సింగ్ గారు ఆ యొక్క కరపత్రికలు పంచుతూ ఉన్నారు. హైదరాబాద్ పంచుతున్నప్పుడు ఎంత పిలిచినా పలుకునంటే ఒక చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం ఉంటే బుక్కులేడి చిన్న పుస్తకం లాంటిది విసిరేసినాడు. ఆ పుస్తకము చూసినప్పుడు ఆ మరణము తర్వాత అనేటువంటి ఆ యొక్క దాని మీద హెడ్డింగ్ మీద కింది చూసినాడు తాడు పెట్టుకుంటూ. ఏంటి మనం తర్వాత అంటే ఏముంది, మనం తర్వాత చూద్దామని అది కింది దిగొచ్చి వాళ్ళు ఆ తర్వాత ఆ కరపత్రిక చదివి ఆ తర్వాత సావకుండా వాళ్ళు బ్రతికి దేవుని స్థలంలో హెబ్రోనుకి అది అంతా కూడా మొత్తం రాయించినంట ఆస్తి చనిపోకుండా. దేవుని స్థలంలో ఒక మాట మనిషిని బ్రతికిస్తుంది. ప్రియులారా, విత్తనమునకు జీవముంది. మానవుడు చేసిన రెడీమేడ్ విత్తనానికి జీవం లేదు, కానీ భగవంతుడు చేసిన ప్రతి విత్తనములో జీవముంది. అలాగే దేవుని నోటి మాటకు జీవముంది. మానవుని మాటలు గాలి వంటివి, దేవుని మాటలు బలమైనవి. మానవుని మాటలు వ్యర్థమైనవి, దేవుని మాటలు అర్థవంతమైనవి. దేవుని మాటలలో జీవముంది. నా మాటలు జీవమును ఆత్మయ్య ఉన్నాయని యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినాడు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనందరం గమనించాలి. మహాదేవుని మాటలు అంత గొప్పవని లేఖనములో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనములో దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆ మాట కూడా మీకు చదివిపిస్తాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. 63వ వచనం, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక నిత్య జీవము కలిగిన దేవుడు, ఆయన జీవమిచ్చే దేవుడు గనక ఆయన జీవము కలిగి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో యేసుక్రీస్తు నిత్య జీవమునై ఉన్నాడు.
ఆయన జీవమై ఉన్నాడు, ఆయన జీవము ప్రతి మనిషిని వెలిగిస్తుందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యములో మనం చూస్తాం. కనుక దేవుని సన్నిధిలో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది, లోకములో చీకటి ఉంది కానీ యేసులో జీవం ఉంది. 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అనే మాట చూస్తున్నాం. ఆయనలో జీవం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన పలుకుతే జీవం కలుగుతుంది అని మీకు మనవి చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఒకటి పవిత్రతలో ఆయనకు సాటిన వారు ఎవరు లేరు. రెండవది, ఆయన ప్రేమించడంలో ఆయనకు సాటిన వారు ఎవరు లేరు. మూడవది, ఆయన ప్రసంగాలకు సాటిన వారు ఎవరు లేరని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 4వది, ఆయన ప్రార్థించినట్టు ఈ భూమి మీద ఎవరు అన్నడు ప్రార్థించలేదు. లూకాసు వార్త లేఖనములో ఇలా వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. ఒక్కసారి ఆ మాటను మీకు కూడా చదివినిపిస్తాను చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన వేదన పడి మరింత అధికముగా ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రార్థించినట్టు ఈ భూమి మీద ఎవరు కూడా ప్రార్థించలేదు. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. 5వ అధ్యాయము 7వ వచనం, హెబ్రీ 5:7, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రియులారా, దేవుడు భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన వంటి ప్రార్థనాపరుడు ఈ భూమి మీద ఎవరు లేరు అన్న విషయం, ఆయన ప్రార్థించడంలో ఆయన వంటి వారు ఎవరు లేరు అనే విషయాలు మనం గమనించాలి. 4. తర్వాత 5వది మనం చూసినట్లయితే, క్షమించడంలో ఆయన వంటి వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో, భూమి మీద నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నాడు. క్షమించడానికి ఇతడెవరని అందరూ అనుకున్నారు. వాళ్ళందరూ మీరందరూ తెలుసుకోవాలి, క్షమించడానికి భూమి మీద మనకి అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలని చెప్పి వారిని క్షమించిన, పాపాలు క్షమించే విషయంలో ఈయన వంటి వాడు ఎవరు లేరు. ప్రియులారా, పాపాలు క్షమించడంలో యేసుక్రీస్తు వంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 47-48 వచనములు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవని, నీవు ఎంత విస్తారంగా ప్రేమించినంత విస్తారం నీ పాపలు క్షమించబడినవని అక్కడున్నటువంటి అపవిత్రమైన స్త్రీతో అన్నట్టు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. మీకా గ్రంథం 7వ అధ్యాయములో భూమి మీద పాపాలు క్షమించి అన్నిటిని జ్ఞాపం చేసుకోకుండా చేసే దేవుడు. మన పాపాలు సముద్రఘాతను పడేసేవాడు, పాపాలను తూర్పుకు పడమని ఎంతో అందరం పడేసేవాడు, పాపాలతో ఆయన వెనకేసుకునేవాడు, ఎన్నడూ జ్ఞాపం చేసుకునేవాడు కాదని మనం చూడగలుగుతాం. కనుక నేను నా ప్రియ సహోదరులారా, పాపాలు ఈయన వలె క్షమించేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. పనులలో ఈయన వంటి వాడు ఈ ప్రపంచంలో, ఈయన వంటి మంచి పనులు చేసేవాడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని మీకు మనవి చేస్తున్నాను. మార్కు వార్త 2వ అధ్యాయం 12వ వచనములో, తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరితో నడిచిపోయిన గనుక వారందరూ ఈ భ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఈ భ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని ఒకరితో చెప్పుకున్నారంట. ఆయన వలె కార్యాలు చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రియులారా, టీబీ జబ్బుతో బాధపడుతున్న నేను, నా టీబీ జబ్బును తీసేసినాడు. చెవులో రక్తం గారుతుండే, ఆ ఇసుము గారుతుండే దేవుడు చేసేసినాడు. ముక్కులోంచి రక్తం గారుతం తీసేసినాడు. రక్తంలో ఇష్నోపిలను తీసేసినాడు. భయంకర తలనొప్పి ఉండే తీసేసినాడు. ఎన్ని అద్భుతాలు నా జీవితంలో చేసినాడు. నా స్థితిని, గతిని, మతిని మార్చినాడు. ఈరోజు నా స్థితిలో ప్రతిరోజు నా కార్యములు ఆయన చూస్తున్నాడు. నేను ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ఆ కార్యం సఫలమై చేస్తున్నాడు. కనుక ఈరోజు సజీవుడైన దేవుడు నా కార్యములు చేస్తున్నాడు. ఈయన వలె కార్యమును సఫలపరిచే దేవుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చివరిగా, ఈయన వలె ప్రాణం పెట్టిన వాడు ఎవరూ లేరు. ఈ భూమి మీద ఈయన వలె ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో లేఖనములో రాయబడి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయములో లేఖనములో రాయబడినట్లు చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయములో, నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను, ఎవడు నా ప్రాణమును తీసుకోడని యేసుక్రీస్తు చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము లేఖనములో రాయబడి ఉంది.
దేవుని వాక్యములో నా గొర్రెల కొరకు నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నానని 15వ వచనములో అన్నాడు. తర్వాత 17వ వచనములో నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను అని దేవుడు అన్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకోడు, 18వ వచనం అంతటా నేనే నా ప్రాణం పెట్టుచున్నాను అని అన్నాడు. ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం కలిగి ఉన్నానన్నాడు. కనుక ఈ మహాదేవుని వంటి వాడు ప్రపంచంలో ఎవరు లేరు గనక, ఈ మహాదేవునితో సాటిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కనుక ఈ దేవుని వలె ఈ దేవుని వంటి వాడు దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆకాశం ఒకటే, భూమి ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, గాలి ఒకటే, నీరు ఒకటే, ఆత్మ ఒకటే, పరమాత్ముడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే మా నరులకు మా దేవునికి మధ్యవర్తి. ఈయన ఒక్కడే నిత్యజీవానికి మార్గము, సత్యము, జీవనిచ్చే మోక్షానికి నడిపించగలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు, ఘనదైవము మన దైవము, విజయశీలుడు శ్రీ యేసుడే, రక్షణ పొందగరారే, మహిమా జ్యోతి ఇతడే, మహిమా జ్యోతి ఇతడే. కనుక ఈయనకు సాటిన వాడు ఎవరూ లేరు గనక ఆయనందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి ప్రియులారా. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నిత్యజీవనకు వారసులై మోక్షం చేరాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఈరోజు మా అంశము నాయన ఆయనతో సాటిన వారెవరు, యేసుక్రీస్తుతో సాటిన వారెవరు ఈ భూమి మీద నాయన నీ వంటి వాడు ఎవడూ లేరు, నీకు సాటి అయిన వాడు లేడు అని చెప్పి దావీదు, సొలొమోను అలాగనే భక్తాదులందరూ కూడా పలికినారు. ఆయన అహరోను, అలాగే మోసే, మిరియాము, ఇశ్రాయేలు సర్వ సమాజం లక్షల కొలది అందరూ కూడా వాళ్ళు అన్నారు, తండ్రి ఏల్పులో నీ సముడెవడు, తండ్రి నాయన పరిశుద్ధతలో మహనీయుడవు నీవు, నాయన స్తుతికీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వారు ఎవరున్నారని వాళ్ళు కేకలేసి పాడినారు. అవును నాయన, నీవు పవిత్రతలో నీ వంటి వాడు ఎవరు కూడా లేరు నాయన, ప్రేమించడంలో నీ వంటి వారు ఎవరూ లేరు నాయన, నీ వలె మాట్లాడడంలో, ప్రసంగాలు చేయడంలో, వర్తమానాలు అందించే విషయంలో నీ వంటి బోధకుడే లేడు ఈ ప్రపంచంలో నాయన. నీకు స్తోత్రాలు. ప్రార్థించడంలో నీ వంటి వాడు, నీకు సాటి అయిన వాడు ఎవడూ లేడు నాయన. క్షమించడంలో నీ వంటి వాడు ఎవడూ లేడు నాయన. కార్యములు చేయటంలో నీ వంటి వాడు ఎవడూ లేడు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నీ వలె నాయన ఈ భూమి మీద ప్రాణం పెట్టిన వాడు లేడు ఎవడు, నీ వలె మూడవ దినమున తిరిగి లేచిన వాడు కూడా ఎవరు లేరు. కనుక ఇట్టి దేవుడవైన నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినావు. ఈ సత్యము ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి తండ్రి రాష్ట్రం, ప్రతి దేశం, సర్వ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో మోకాలని ఆరాధించి నేను స్తుతించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క దివ్యమైన కృపాక్షమాలు దేవుని బిడలారా సదా తోడైనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వచ్చేవారి ఇదే సమయానికి మరిన్ని అమూల్యమైన సత్యాలు విందాం. అంతవరకు దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.